కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం శ్రీ సాయి విద్యానికేతన్ స్కూల్లో స్కూల్ కరస్పాండెంట్ సింగంశెట్టి ఆదినారాయణ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కరస్పాండెంట్ ఆదినారాయణ మాట్లాడుతూ ఈ ఒక్క సెమీ క్రిస్మస్ కాకుండా స్వాతంత్ర సమరయోధుల జయంతులు, వర్ధంతులు అలాగే ప్రతి ఒక్క మతపరమైన పండుగలను కూడా పిల్లలకు తెలియజేస్తూ విద్యలో కూడా ముందంజలో ఉండే విధంగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించడానికి టీచర్స్ ఎంతో సహకరించారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా సమాజ సేవకులు, దైవ సేవకులైన పిఎల్ సురేష్ బాబు హాజరై పిల్లలకు సెమీ క్రిస్మస్ యొక్క విశిష్టతను వివరించి చదువులో కూడా ముందంజలో ఉండాలని వారికి ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రపంచంలో 75% క్రిస్టియన్సే ఉన్నారు. అంటే క్రిస్టియానిటీ ఎంత గొప్పది అనేది మనం దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మరి ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక చేపని కొన్ని వందల చేపలు చేశాడు, ఒక రొట్టెని కొన్ని వందల రొట్టెలు చేసి పంచాడు. మరి ఒక గ్లాసు ద్రాక్షరసాన్ని కొన్ని వందల గ్లాసులు ద్రాక్షరసం చేసి ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వగలిగేవాడు. అలాంటి వ్యక్తిని మరి ఒక దోషిగా నిర్ధారించి మరి సిలువ వేయడానికి తీసుకెళ్తుంటే మహానుభావుడు, మీ బిడ్డల గురించి మీరు బాధపడండి అమ్మా, తల్లులారా నా గురించి బాధపడొద్దని చక్కటి వాక్యం చెప్పి ఎదుటి వారిని నీ వల్లే చూసుకోమని చెప్పిన వ్యక్తి యేసుప్రభు ఒకడే. ఆ సూక్తి మాత్రం నాకు బాగా నచ్చిందనమాట. మరి ఆయన సిలువ వేస్తుంటే సంతోషంగా సిలువెక్కాడు తప్ప ఆయన ఎవరి మీద తిరుగుబాటు చేయలే. మరి అదే కనుక అసలు ఆయన తలుచుకుంటే ఒక చిటికేస్తే మొత్తం అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ ఇదైపోతారు. కానీ అలా చేయలే. ఆయన మహిమను నిరూపించుకోవడం కోసం ఎటువంటి శిక్షణలైనా అనుభవించి ఒక గొప్ప రక్షకుడిగా, ఒక శాంతి దూతగా చక్కటి సందేశం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చి ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేసుకెళ్ళాడు. కాబట్టి ఆయనకి నేను ప్రణామాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. తగ్గింపు జీవితం అనేది ఉండాలి. ఆయన ఈ లోకంలో మనుషుని పోలికకు పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరి ఆయనలాగా నడవాలంటే ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. ఆయన ఎదుటివారిని ప్రేమించాడు, ఎదుటివారిని క్షమించాడు. ఈ లోకంలో మనం ఎదుటివారిని ప్రేమించలే, క్షమించలే. మన వలే మన పొరుగు వారిని ప్రేమించలేదు. మన పిల్లల్ని చూసుకున్నట్టు పక్కన వాళ్ళని చూడడం అంటే అది అసాధ్యం. ఆయన యొక్క మార్గం, ఆయన యొక్క నడక ఈ లోకంలో ఎంతో మందికి మార్గం అయింది. ప్రపంచంలో ఇంతమంది మరి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారంటే ఆయనలో ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది. అదే ప్రేమ, ప్రేమించడం, క్షమించడం. ఈ రెండు ఆయనలో ఉన్న ప్రత్యేక లక్షణాలు. మనం కూడా ఎదుటి వారిని ప్రేమించాలి, ఎదుటి వారిని క్షమించే అంత మనసు ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం. సో ఈ చిన్న వయసులోనే మనందరం ప్రేమ అనే ఒక భావాన్ని మనలో నింపుకోయేలా ఒకరు ప్రేమ, సమాధానం, షేరింగ్ అన్ని చేసుకొని చక్కగా క్రీస్తు పుట్టుకలలో మనందరం పాలుపంచుకోవాలని మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్కి నాకు హృదయపూర్వక నమస్కారాలు. మన మధ్యలో ఇప్పుడు అంకుల్ గారు అనమాట. చిన్నప్పటి నుంచి నేను చిన్నారులతో కలిసి క్రిస్మస్ని జరుపుకోవటం కదా, మనం అందరం కలిసి ఏం చేస్తున్నాం, క్రిస్మస్ని జరుపుకుంటున్నాం కదా. చాలా సంతోషం కదా. చాలామంది పెద్దలు జరుపుకుంటారు, పెద్దవాళ్ళు చేసుకుంటారు, కానీ చిన్న గొప్ప అదృష్టం అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఫస్ట్గా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మాస్టర్, చిన్న మాస్టర్ అంటాం మేము, ఆయన ఆదినారాయణ గారు. మరి నేను సేవకుడిని, ఏ సేవకుడు అయినప్పటికీ కూడా సంఘ సేవలో మాస్టర్ చాలా ముందు ఉంటారు, అందరితో చాలా చక్కగా ఉంటారు. మేము చిన్నతనం నుంచి కూడా మాస్టర్తోనే ఉన్నాం, కుటుంబంతో చక్కగా. ఈ స్కూల్ స్థాపించిన కాలం నుంచి కూడా సపోర్ట్గా మాస్టర్కి అండగా నిలవటానికి దేవుడు సహాయం చేశాడు అన్నమాట కదా. అలాగనే మరి మాస్టర్ గారికి, అలాగనే మరి టీచర్స్ మనల్ని మంచి భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి చక్కటి మంచి విషయాలు నేర్పుతా, చక్కటి చదువు నేర్పుతా కదా, మంచి విద్యార్థులుగా, ప్రయోజనకరమైన విద్యార్థులుగా చక్కగా తయారు కావడానికి ఒక బేస్మెంట్ కదా, మన జీవితాల్లో గొప్ప బేస్మెంట్ వేసేటువంటి టీచర్స్ అందరికీ, అలాగనే ఈ క్రిస్మస్ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న చిన్నారులందరికీ కూడా మరి ముఖ్యంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. యేసయ్యకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. బైబిల్లో చెప్తారు, మత్తయి సువార్తలో, నా రాజ్యం చిన్నపిల్లలదే, వారి నా దగ్గరికి రానివ్వండి, ఆటంకపరచకండి అని చెప్తాడు. యేసయ్యకి మీరంటే చాలా ఇష్టమంట, చాలా ఇష్టమంట. ఎందుకన్నా తెలుసా? మీకు ఈ లోకంలో ఉండే భేషజాలు, కోపాలు, తాపాలు లేకపోతే ఏమీ కూడా తెలీదు, చక్కగా మీరు ప్రవర్తిస్తారు. అందుకని చిన్నపిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. అలాంటి చిన్నపిల్లల క్రిస్మస్ని మాస్టర్ కూడా చిన్నపిల్లలు అంటే ఇష్టం కాబట్టి మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి స్కూల్ని ఏర్పాటు చేయటంలో కానీ కదా, క్రీస్తు చూపిన బాటనే ఆయన మాదిరిగా తీసుకుని చక్కటి క్రిస్మస్ని ఈ రోజున, లేకపోతే ఈ చక్కటి ఒక ఇన్స్టిట్యూషన్ని ఈ మధ్యలో నడపటం, మనందరి కోసం నడపటం చాలా సంతోషం అనమాట కదా.
మరి మీ చిన్నారులతో కలిసి మనమంతా కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని వింటున్నారా? మరి ఈ క్రిస్మస్ కార్యక్రమంలో ఈ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా మీకు? ఏంటి క్రిస్మస్ అంటే? ఎందుకు జరుపుకుంటారు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. క్రీస్తు పుట్టాడని, ఆయన పుట్టినరోజు అని కదా, లోక రక్షకుడు, సర్వ లోకాన్ని రక్షించడానికి రక్షకుడు ఉద్భవించాడని కదా. ఇలాలో ఒక స్ఫూర్తి నింపేటువంటి సందేశం చాలా ఉంది. కేవలం యేసుక్రీస్తు ఏదో ఇక్కడ పుట్టినరోజు జరుపుకోవటానికి పుట్టలేదు, లేకపోతే ఈ లోకంలో జన్మించి అందరి చేత ఆహా ఓహో అనిపించుకోవటానికి ఇక్కడ జన్మించలేదు. భూలోకంలోకి దేవుడే మనిషి కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన రోజు అనమాట కదా. దేవుడు మనిషి కుమారుడిగా మనిషి అవతారాన్ని ఎత్తి మనుషుల మధ్యలోకి రావటం ఎంత సంతోషం కదా. మనతో కలిసి నివసించడానికి, మనతో కలిసి జీవించడానికి మన మధ్యలోకి రావటం కదా, చాలా సంతోషం. ఏదో క్రిస్మస్ అంటే ఏదో పండగ కదా. పండగ అంటే ఏం చేస్తాం? చాలా సంతోషంగా ఆనందంగా గంతులు ఇస్తా జరుపుకుంటాం కదా. జరుపుకుంటారు మీరు అలా పండగని? రైట్. ఇప్పుడు కూడా చక్కగా మీరందరూ చక్కగా తయారయ్యారు, చాలా సంతోషం. పండగ, ఈ పండగ రోజున క్రీస్తు పుట్టినరోజు పండగ కేవలం ఒక పండగగా జరుపుకోవటానికి మాత్రమే క్రీస్తు ఈ లోకంలోకి పుట్టలేదు. ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు, ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అనే విషయాలు మీరందరూ కూడా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్నటువంటి స్ఫూర్తి నింపేటువంటి కదా. స్ఫూర్తి అంటే మనకి ఒక మాదిరి, లేకపోతే మనకు ఒక మార్గం చూపేటువంటి వ్యక్తి కదా. ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో సమస్తాన్ని కూడా నేర్పడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మన జీవితంలో, మనుషులుగా పుట్టినటువంటి మన జీవితంలో, వింటున్నారా, మన జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి కదా. ఉంటాయా? తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. దేవుని మాట వినకుండా జీవించిన సందర్భాలు కూడా మన మధ్యలో ఉంటాయి. అలాంటి విషయాలన్నీ కూడా ఆయన చూసి ఏం చేశాడంటే దేవుడే మనతో కలిసి ఉండటానికి వచ్చాడు. మనకు కొన్ని విషయాలు నేర్పడానికి ఈ లోకంలోకి జన్మించాడు. కేవలం క్రిస్మస్ పండగ చేసేసుకుని డ్యాన్సులు వేసుకుని సంతోషించేసి అంత మాత్రం సరిపెట్టుకోవడం కాదు. క్రిస్మస్లో ఉన్న సందేశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏమిటి అంటే క్రీస్తు పుట్టుక కదా. ఇందాడ టీచర్ గారు చెప్పారు ఏంటి? ప్రేమ. క్రిస్మస్ అంటే ప్రేమ. ఏమిటి ప్రేమ? మనం ఎవరిని ప్రేమిస్తాం? మనకు మేలు చేసేవారిని, మనకు మంచి చేసేవారిని కదా, మనం అంటే ఇష్టపడే వాళ్ళని మనం ప్రేమిస్తాం కదా. అంటే కేవలం మనం అంటే ఇష్టపడే వాళ్ళనే ప్రేమిస్తే మరి మనకు ఇష్టం లేని వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు కదా. వాళ్ళు మన వాళ్ళే కదా, మన స్నేహితులే కదా, మన తోటివారే కదా, మరి వారిని ఎవరు ప్రేమిస్తారు కదా. కొంతమంది లోపం ఉన్న వాళ్ళు ఉంటారు, వారి జీవితాల్లో కొన్ని కొరతలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, వారిని ఎవరు ప్రేమిస్తారు? అందరూ ఒప్పు చేసిన వాళ్ళనే, మంచి చేసిన వాళ్ళనే ప్రేమిస్తే. కాబట్టి ఆ ప్రేమను పంచడానికి ఈ లోకానికి వచ్చాడు. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు కదా. అంటే మనం పాడైపోవటం, మనం ఆ తప్పు చేసి మన జీవితాలను పాడు చేసుకోవటం ఆయనకి ఇష్టం లేక మనల్ని చక్కటి మార్గంలో పయనింపజేయడానికి ఏమన్నాడు తెలుసా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ఎలా ప్రేమించాలంట? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలంట. నిన్ను ఎలా ప్రేమించుకుంటారు? మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారు కదా. ఒక ముళ్ళు గుచ్చుకోకుండా, ఒక దెబ్బ తగలకుండా, ఒక బాధ కలగకుండా కదా, సంతోషంగా ఉంచుకోవటానికి, ఉల్లాసంగా ఆడుకోవటానికి కదా, చక్కగా చదువుకోవటానికి మనల్ని మనం ప్రేమించుకుంటాం కదా. ప్రేమించుకుంటారు ఆ విధంగా. అని మరి మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలాగే ప్రేమించుకుంటాం. ఇతరులు అంటే ఈయనున్నాడు, ఆయన ప్రేమించుకుంటున్నాడు కదా, చక్కగా సంతోషంగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆయన్ని నువ్వేం చేయాలి? అలాగే చూసుకోవాలి. నిన్ను ఎలా చూసుకుంటున్నావో అలాగే చూసుకోవాలి. నీకు ముళ్ళు గుచ్చుకుంటే ఏమంటావు? అమ్మో ముళ్ళు గుచ్చుకుంది అంటారు కదా, బాధపడతారు కదా. మరి పక్కవాడికి ముళ్ళు గుచ్చుకుంటే, మన స్నేహితుడికి ముళ్ళు గుచ్చుకుంటే మీ కంట్లో నీళ్ళు వస్తున్నాయా? రావట్లేదా? వాడి కంట్లో వస్తున్నాయా? ఎవరికైతే ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళ కంట్లో నుంచి వస్తాయి కదా నీళ్ళు.
కానీ ప్రేమించడం అంటే కదా ప్రేమ పండగ, ప్రేమను పంచే పండగ. అంటే మన స్నేహితుల్ని, మనతో ఆడుకునే ఇరుగు పొరుగు పిల్లల్ని, మన ఇళ్ళ దగ్గర ఉండే కదా, మన ఇంటి దగ్గర ఉండే ఆ ఇరుగు పొరుగు పిల్లలందరినీ, మన స్నేహితులందరినీ కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. వారికి క్షమించే పండగ. మీరు ఎవరిని క్షమిస్తున్నారా? ఎవరైనా తప్పు, ఎవరైనా మిమ్మల్ని కొట్టారు, వాళ్ళని క్షమిస్తున్నారా? సారీ చెప్తున్నారా? క్షమాగుణంలో చాలా ప్రత్యేకత ఉంది. యేసయ్య క్షమలో చాలా ప్రత్యేకత ఉంది. ఎవరిని క్షమిస్తాడంటే తనని బాధ పెట్టే వాళ్ళని క్షమిస్తాడు, తన్ని ఇబ్బంది గురి చేసే వాళ్ళని క్షమించాడు, సిలువ వేసే వాళ్ళని క్షమించాడు, తనను చంపేసే వాళ్ళని క్షమించాడు, తనకి శిక్ష చేసే వాళ్ళని క్షమించాడు కదా. మిమ్మల్ని ఎవరైతే కొడుతున్నారో వచ్చాడు. ఒకటి ప్రేమ, రెండు క్షమించడం. ఒకటి ప్రేమ, రెండు క్షమాగుణం కలిగి ఉండొచ్చు అన్నిటిలో కూడా. తర్వాత ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, తన కరుణను చూపించేటువంటి దేవుడు. కరుణ అంటే చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు. మన ఇళ్ళ దగ్గర కావచ్చు, మనం చూసే కొంతమందిలో చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉంటారు. వారికి ఏం చేయాలి? వారికి ఏం చేయాలి? కష్టాల్లో ఉన్న వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఓ వెరీ గుడ్. మీరంతా క్రీస్తు చూపిన బాటలు మీరందరూ కూడా ఆల్రెడీ ఉన్నారు. చాలా సంతోషం. ఆ కరుణ మనం కలిగి ఉండే ఇతరులకు సహాయం చేయాలి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆ బాధ కలగకుండా చేయాలి. లేకపోతే ఇంకెవరైనా కష్టాల్లో ఉన్నారు, వారికి సహాయం, మనం చేయగలిగిన సహాయం కదా. బాబు అక్కడ పట్టుకెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఆ పలానా వస్తువు ఏదైనా తెచ్చిపెట్టమంటే ఏమంటారు మీరు? తెచ్చిపెడతారా? తెచ్చిపెట్టాలి. అమ్మ నాన్న ఏదైనా పని చెప్పారు, ఏం చేస్తారు మీరు? నాకు ఇప్పుడు వీలు కాదు, నేను చేయను అంటారు కదా. అంటారా? ఏమంటారు మరి? ఇమ్మీడియట్గా వెంటనే చేసేయాలి. కృతజ్ఞత అంటే అది కాదు అని చెప్పడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన కృతజ్ఞత ఏంటంటే ఇతరులకు మనల్ని ఇచ్చివేసుకోవటం, మన జీవితాన్ని ఇచ్చివేసుకోవటం. యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఏం చేశాడు? తన జీవితాన్ని ఈ లోక మానవాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టేశాడు. సిలువ మీద తన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే వీరి పాపాలన్నీ క్షమించబడాలి, వీళ్ళందరూ కూడా ఏమవ్వాలి? మంచి బిడ్డలు అయిపోవాలి, దేవుని బిడ్డలు అయిపోవాలి. కాబట్టి వాళ్ళని క్షమించడం కోసం ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. అలాంటి ఇచ్చే పండుగ ఇవ్వడం నేర్చుకోవాలి ఎవరికైనా కదా. ఇందాక అనుకున్నాం కదా, సహాయం చేయటం కాదు కదా. అలాగనే వారికి ఏదైనా అవసరం అయితే తీసుకొచ్చి, స్నేహితుడు మీకు ఫిల్మ్స్లో, చిన్న ఫిల్మ్స్లో ఏమీ లేవు, తినటానికి ఏమీ లేవు, ఒట్టి బాక్స్ తెచ్చుకుంటాడు. తెచ్చుకుని బయటికి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి మరలా బాక్స్ దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పటికి బాక్స్ నిండా ఆహారం ఉంటుంది. ఎందుకని? ఎక్కడది? మా ఫ్రెండ్కి ఆహారం లేదు ఇవాళ అని వాళ్ళ ఆహారంలో కొంత తీసి ఆ బాక్స్లో పెట్టేస్తారు. ఆయన బయటికి వెళ్ళి వచ్చి మంచినీళ్ళు తాగొచ్చే లోపు ఈ ఆహారం అతని బాక్స్లో కొంత పెడతారు. అంటే మేము తిని సంతోషించడమే కాదు, నా ఫ్రెండ్ కూడా బాధపడకుండా, మా ఫ్రెండ్ కూడా మేము తినే దాంట్లోనే కొంత తిని సంతోషించాలి. అలాగున ఇవ్వడం నేర్చుకో. 2 క్షమ, 3 కరుణ, ఇతరులకు సహాయం చేయడం, 4 కృతజ్ఞత, థ్యాంక్స్ కదా. ఇవన్నీ నేర్పడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్య చెప్పింది కదా, దేవుడే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసయ్య ఏది చెప్పాడో దాన్ని మన జీవితంలోకి ఏం చేయాలి? మన జీవితంలో పాటించాలి. నా మాట ఎవరైతే చెప్పింది వింటారో, విని వారి జీవితంలో పాటిస్తారో వారికి ఏం చేస్తాడట యేసయ్య? ఈ క్రిస్మస్ రోజున ఏం చేస్తాడు తెలుసా? మీరన్నీ విన్నారు కదా, విన్నారా? ఏమైతే విన్నారో అది మీ జీవితంలో పాటిస్తే ఈ క్రిస్మస్ రోజున ఏం చేస్తాడో తెలుసా? యేసయ్య మీకు మంచి ఏమిస్తాడు? శాంతి ఇస్తాడు. చక్కగా ప్రశాంతంగా జీవించగలిగిన మంచి జీవితాన్ని ఇస్తాడు. అలాగనే మంచి ఆనందం, జాయ్ ఆనందాన్ని ఇస్తాడు. ఇది ఆనందాన్ని ఇచ్చే పండగ అనమాట. ఎందుకు ఆనందిస్తాం చెప్పండి? ఎందుకు సంతోషిస్తాం చెప్పండి? ఎందుకు మనకు శాంతి వస్తుంది చెప్పండి? ఒకటి, మనం ఇతరులని మనవలే మన పొరుగు. 2 ఇతరుల్ని క్షమించడం నేర్చుకున్నాం కాబట్టి, ఇతరులకు సహాయం చేయడం నేర్చుకున్నాం కాబట్టి,
ఇతరులకి కృతజ్ఞత అంటే ఇవ్వడం నేర్చుకున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న దాంట్లో 2 పెన్సిల్స్ ఉన్నాయి, ఏం చేస్తారు? ఇంకో పెన్సిల్ పక్కన పెన్సిల్ లేదు, ఏం చేస్తారు? ఇస్తారా? ఇస్తారు. అలా ఇవ్వడం నేర్చుకున్నాం కాబట్టి ఈ 4 విషయాలు యేసయ్య క్రిస్మస్లో మన జీవితాల్లోకి తీసుకురావడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ 4 విషయాలు మన జీవితంలో ఎప్పుడైతే తీసుకుంటామో కదా, చేస్తామో, పాటిస్తామో, వారికి ఏమిస్తాడట? యేసయ్య ఆనందం ఇస్తాడట. జాయ్ అంటే సంతోషం, హ్యాపీ అంటాం కదా. హ్యాపీ అనేది ఏదైనా ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం వచ్చినప్పుడు మాత్రమే సంతోషిస్తాం, అంతటితో అయిపోతుంది. జాయ్ అనేది ఆనందం అంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని మనందరికి ఇవ్వాలని ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ, మానవాళ్ళందరికీ, చిన్నపిల్లలకి, అక్కాళ్ళకి, అన్నయ్యలకి, అందరికీ కూడా, అమ్మకి, నాన్నకి, తాతకి, అందరికీ ఇవ్వడానికి కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. కేవలం పుట్టినరోజు జరుపుకుని కేక్ కట్ చేసుకుని తినేస్తే ఏం చేస్తారు? బర్త్డేకి ఏం చేస్తారు? కేక్ కట్ చేసి ఏం చేస్తారు? కేక్ కట్ ఒక్కడే కట్ చేసుకుంటాడా? మీరు ఒక్కడే కట్ చేసుకుంటారా? ఏం చేస్తారు? నేను నా మరి వాళ్ళంతా మనందరం సంతోషంగా ఉండటానికి, ఆనందాన్ని పొందుకోవటానికి, దేవుడిచ్చే ఆనందం, ఈ లక్షణాలన్నీ కూడా దేవుడు ఏదైతే మనకు చూపించాడో అదన్నీ పొందుకుని ఆ లక్షణాలన్నీ మన జీవితంలో పాటించడం ద్వారా దేవుడు గారు, కరస్పాండెంట్ గారు, మాస్టర్, చిన్న మాస్టర్ ఇక తెలియాలి. ఈ క్రిస్మస్లో ఉన్న సందేశం ఏంటో మన పిల్లలకి తెలియాలి. వారి జీవితాల్లో పాటించడం ద్వారా పెద్ద అయినప్పుడు మంచి సమాజానికి మంచి చేసేవారుగా, మేలు చేసేవారుగా, అందరి చేత ఏం చేస్తారు? మంచి చేసేవారిని ఏం చేస్తారు? మెచ్చుకుంటారు కదా, మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు కదా, మెచ్చుకుంటారు, ప్రశంసిస్తారు కదా. మరి అలాంటి మెప్పు పొందే బిడ్డలుగా మన సాయి వికాస్ కాన్వెంట్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా, పిల్లలందరూ కూడా, సాయి విద్యానికేతనలో ఉన్న పిల్లలందరూ కూడా మంచి చేసే, మేలు చేసే బిడ్డలుగా అందరి చేత మన్ననలు పొందాలని మాస్టర్ గారు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో నేను కూడా మీతో కలిసి పాల్పొంపులు పొందడం, నేనేదో కదా, ఏదో గెస్ట్గా కదా, ఏదో కార్యక్రమానికి గెస్ట్గా పిలిచారు, కానీ నేను దేవుని సేవకుని కాబట్టి పరిచారకుడిని, పరిచర్య చేయడానికి, ఎవరికైనా నేర్పడానికి, ఎవరికైనా బోధించడానికి, తెలియని విషయాలు నేర్పి చక్కగా వారిని ప్రవర్తింప చేయడానికి ఈ కార్యక్రమానికి నేను పాల్పొంపులు పొందాను. ఇలాంటి అవకాశం మరి మాస్టర్ గారు, మీరు, టీచర్స్ అందరు కూడా నాకు ఇవ్వటం చాలా సంతోషం, నాకు చాలా సంతోషం. ఇది గొప్ప ధన్యత, బాధ్యత, దేవుని యొక్క ప్రేమను, క్షమను, కరుణ్ణి, కృతజ్ఞతని చాటేటువంటి గొప్ప అవకాశాన్ని మాస్టర్ గారి ద్వారా నాకు దొరికింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారా? నేను సద్వినియోగపరుచుకున్నాను కదా, మీరు కూడా? ఓకే, వెరీ గుడ్. అది క్రిస్మస్ కదా. ఈ క్రిస్మస్ సందేశాన్ని మీరేం చేస్తారు? ఇప్పుడు ఇంటికి వెళ్తారా? జీవించాలని మీ అమ్మ నాన్నకి కూడా తెలియచేయండి. తెలియని వారికి అందరికీ తెలియచేయండి. అప్పుడు క్రిస్మస్ ఆనందం, జాయ్ అనేది మీ జీవితాల్లోకి దేవుడు అలా అనుగ్రహించేస్తాడు అనమాట. అలా ఇచ్చేస్తాడు. మీకు ఆనందం ఎప్పుడు ఉంటుంది మీ ముఖాల్లో, మీ జీవితాల్లో కదా. అలాంటి ఆనందం మీరు అందరూ పొందుకోవాలని, ఆ క్రిస్మస్ ఆనందం మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించాలని దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవాది దేవుడి ఇటు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. సూపర్. ఈ క్రిస్మస్ సందేశం నేను ఏదో హై లాంగ్వేజ్లో ఎక్కడో జరిగినది ఏమేమి చెప్తారో అసలు పిల్లలకు అర్థమవుతుందో లేదో ఏంటో అనుకుని టెన్షన్ పడ్డాను నేను ముందు. కానీ నేను ఊహించలా ఇలా చెప్తారని. అసలు చక్కగా మీలో మార్పు తీసుకురావడం కోసం చక్కటి సందేశం, ప్రేమ కలిగి ఉండమన్నారు. రూపాయి ఇవ్వాలా? ఎవరికైనా రూపాయి ఇవ్వాలా? ప్రేమ ఇవ్వటానికి డబ్బులు కావాలా? పైకి ఎగరాలా? జంప్ చేయాలా? గోడ కుర్చీ వేయాలా? ఏమి అవసరంలా. ఏమీ చేయకోకుండానే ప్రేమ చూపించాలి. రూపాయి ఖర్చు లేదు. అర్థమైందా? మరి అలాంటి శాంతి నెలకొల్ప, అలాంటి మంచి మంచి వాక్యాలు చక్కగా బోధించారు. నిజంగా నేను ఆయనకి రుణపడి ఉంటానన్నమాట. నా పిల్లల్లో మార్పు తీసుకొచ్చి నా మేడంలోనూ అందరిలోనూ చక్కటి సందేశాన్ని ఇచ్చారు. నేను ఊహించలేదు ఇంత సూపర్. సురేష్ బాబు గారు, మీకు మరోసారి ధన్యవాదాలు సార్. అమ్మ మరి ప్రెస్కి ఇవ్వాలి ముందు శాంతా క్లాసుని ఫోటో కాదు ఇవ్వమన్నకెళ్ళే అమ్మకే ఆయన రెడీగా ఉన్న ప్రతి దేవుణ్ణి గౌరవిస్తాం.
అర్థమైందా? ఎవరిని కించపరచం. ప్రభు ఏం చెప్పాడు? కించపరిచే వాళ్ళని ప్రేమించమన్నాడు. నిన్ను ఎవరు కించపడతావు వాళ్ళు ప్రేమించమన్నాడు. అలాంటప్పుడు మనం అందరినీ సమానంగా చూడాలి. ఆయన చెప్పిన సందేశాన్ని మీరు మర్చిపోకూడదు. మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు మళ్ళీ ఆయన పిలుస్తా, వచ్చే సంవత్సరం కూడా ఏమైనా మార్పు వచ్చిందో లేదో చూస్తారు. ఆయన జాగ్రత్తగా ఉన్నాను అందరూ కూడా. క్లాప్స్. కొద్దండి ఏం పెట్టాలి మీకు? కాదు కాదు కాదు. అలాగే నేను తింటేస్తాను. ఊళ్ళోకి వచ్చివా? అడగండి. పర్లేదు మేడం సార్, వాళ్ళు తినొచ్చు. మీరు మమ్మల్ని తినిపించారుగా. మరి పాత కూడా తీసుకురా. పాత క్లాత్ ఉండగా ఈ మనోరాలు ఉంది కదండి, మనోరాలు. మరి ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడపడానికి నా ఉపాధ్యాయులే నాకు కారణం. నిజంగా వాళ్ళు చక్కగా ఒక పిల్లర్స్ లాగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. మరి పాఠశాలలో నేను ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు చక్కగా బాధ్యతగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ చాలా బ్రహ్మాండంగా అంకిత భావంతో పనిచేస్తున్న నా ఉపాధ్యాయులకి నేను రుణపడి ఉంటాను. ఒక విధంగా చెప్పాలంటే సూపర్. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. సువర్ణ మేడం గారు కమలాలాగా శాంతంగా ఉంటుందండి. అసలు ఒక్కరోజు కూడా స్కూల్ డ్రెస్ యూనిఫామ్ లేకుండా రాదు. స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వస్తుంది, స్కూల్ అయిపోయే వరకు ఉంటుంది. మరి మ్యారేజ్ అవ్వాలి, అందుకనే అలా ఉండగలుగుతుందేమో తెలియదు. ఇష్టం అనమాట. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మహాలక్ష్మి మేడం, ఈ మేడం కూడా కొంచెం తిక్కుంది కానీ సూపర్. సూపర్ మేడం అమ్మ. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంది, అందరినీ ప్రశాంతంగా ఉంచుతుంది. తక్కువ సమయంలో చేరిన మంచి పేరు తెచ్చుకుంది టీచింగ్ ప్రొఫెషన్లో అమ్మ. ఈవిడ కూడా చక్కగా ఎన్ని మాటలన్నా ఇంటికాడ నేర్చుకుని తెలియని విషయాన్ని తెలుసుకుని పిల్లలకి చక్కగా దుర్గాదేవి అంతా చుట్టూ ఒక టెంట్ ఉంటుంది కదా, రౌండ్ టెంట్ అంటారే. రౌండ్ టెంట్కి చుట్టూ గుంజలు ఉంటాయి. వాళ్ళందరూ నా మేడంలో మధ్యలో ఒక గుంజ ఉంటుంది. ఆవిడే నా బంగారు మేడం. ఈవిడ ఇందిరా. ఫోటో పెట్టేసా? ఓకే. అదేమ్మా అది మేమంటే క్లాప్. బెంగళూరు నుంచి వచ్చి మీకోసం